నమస్తే. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఒకటే పేరు వినిపిస్తుంది. అదేంటంటే దళపతి విజయ్. మరి దళపతి విజయ్ కానీ ఒకవేళ విజయం సాధిస్తే మాత్రం ముఖ్యమంత్రి అయితే అది కేవలం ఒక విజయం మాత్రమే కాదు. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో ఒక పెద్ద విప్లవం అవుతుంది. విషయం ఏంటంటే ఈ మార్పు ఎందుకు అంత కీలకం అనేది మనం చర్చించుకున్నట్లయితే గత 60 ఏళ్ల చరిత్ర తీసుకున్నట్లయితే ముఖ్యంగా మరి 1967 నుండి ఇప్పటి వరకు అంటే దాదాపు 60 ఏళ్లుగా మరి ద్రవిడ పార్టీల హవానే నడుస్తుంది తమిళనాడులో. అయితే 1967లో అన్నాదురై నేతృత్వంలోని డిఎంకే కాంగ్రెస్ పార్టీని ఓడించి ముఖ్యంగా అక్కడ అధికారాన్ని చేజించుకున్నారన్నమాట. ఆ తర్వాత 1977లో మరి ఎంజీఆర్ అంటే సినీ నటుడు మరి ఏఐఏ డిఎంకేను స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు తమిళనాడులో. అయితే ఇక్కడ అప్పటి నుండి కూడా ఈ రెండు పార్టీలే అధికారాన్ని పంచుకుంటున్నారు తమిళనాడులో. అయితే ఇప్పుడు మరి విజయ్ గాని గెలిస్తే మాత్రం అది ఒక సంచలనమే అవుతుంది. మరి మారుతున్న సమీకరణాలు కావచ్చు, అక్కడ కొంత పార్టీ మీద మరి కొంత విభేదాలు కావచ్చు, అక్కడ ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో మరి అటు డిఎంకే కావచ్చు, ఇటు ఏఐఏ డిఎంకే కావచ్చు, మరి ఒకరి తర్వాత ఒకరు అధికారంలోకి వస్తూ ఉన్నారు తమిళనాడులో. కానీ విజయ్ గాని తన తమిళగల వెట్రి కళంగం అంటే టీవీకే పార్టీతో గాని ఈ ద్విపక్ష రాజకీయాలకు చెక్కు పెట్టాలని చూస్తున్నారు. మరి ఆయన గాని గెలిస్తే 6 దశాబ్దాల సాంప్రదాయం మాత్రం ముగిసిపోతుంది. మరి కొత్త రాజకీయం అంటే కొత్త శకం మొదలవుతుంది తమిళనాడులో. ముఖ్యంగా అక్కడ టీవీకే పార్టీకి యువత మద్దతు మాత్రం గట్టిగా ఉందని చెప్పుకోవచ్చు. సినిమాల్లో తిరుగులేని ఇమేజ్ ఉన్న విజయ్కు ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే వేగాన్ని చూపిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ యువత మరి మార్పు కోరుకునే సామాన్య ప్రజలు మరి విజయ్ వైపు చూస్తున్నారని మాత్రం తెలుస్తుంది. గతంలో ఎంజీఆర్, జయలలిత వంటి సినిమా తారలు మరి సృష్టించిన ప్రభావాన్ని మళ్ళీ ఇప్పుడు విజయ్ కానీ మరి రిపీట్ చేస్తారా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మరి మారింది. సరే, తమిళనాడు ప్రజలు ఈసారి మార్పు వైపు మొగ్గు చూపుతారా, లేక విజయ్ విప్లవం పారిశ్రామికంగా సామాజికంగా ఎలాంటి మార్పు తెస్తుంది మరి వేచి చూడాలి. మరి